శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. భోజనానికి ముందు తర్వాత ఆచమనము గావించేది ఎందుకు తెలుసుకుందాం. భోజనానికి ముందు నీటిని విస్తరి చుట్టూ విడుస్తూ ఆపై అమృతమస్తు అని కొంత నీటిని సేవిస్తారు. ఆపై యమధర్మరాజును, చిత్రగుప్తుణ్ణి, సర్వదేవతలను స్మరిస్తూ కుడిప్రక్క అన్నాన్ని బలిగా కొంత వేస్తారు. ఆపై భోజనం ముగించి ఆచమింప చేస్తారు. ఈ పద్ధతిలో ఎంతో దైవభక్తితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. విస్తరి లేదా కంచము చుట్టూ నీళ్లు తిప్పేది కంటికి కనిపించని అనేక సూక్ష్మ జీవులు తినే ఆహారంలో కలవకూడదని, అలా నీటితో ఆహారము చుట్టూ తిప్పగానే ఒక రక్షణ కవచము ఏర్పడి సమస్త సూక్ష్మక్రిములు స్తంభించిపోతాయి. తిరిగి భోజనానంతరం చేసే ఆచమనము ద్వారా ఆ రక్షణ కవచము తొలగి సూక్ష్మక్రిములు వాటి త్రోవన అవి ప్రయాణిస్తాయి. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.